శ్రీకాకుళం జిల్లా పలాసకు ఉద్దానం ప్రాజెక్టు నుంచి పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంనకు ఇటీవలే ప్రభుత్వం వారు కేటాయించిన 5 ఎల్ఈడి మంచినీటిని జంట పట్టణాలలో దాహాన్ని తీర్చేందుకు అన్ని వార్డులకు అన్ని వీధుల్లో కూడా సరఫరా చేసే విధంగా ప్రణాళికను రూపొందించడానికి కమిషనర్ నడిపేన రామారావు అన్ని సచివాలయ ఎమ్యూనిటీ కార్యదర్శులతోనూ మరియు ప్లానింగ్ కార్యదర్శులతోనూ ఈరోజు సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష మరియు చైర్పర్సన్ శ్రీ బల్ల గిరిబాబు ఆదేశాల మేరకు జంట పట్టణాలలో అన్ని వార్డులకు మంచినీటి పైప్లైన్లను మరియు ఇంటింటికి మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేయడానికి తగ్గ ప్రణాళికను త్వరలోనే రూపొందించి నిరంతరం మంచినీటిని దశలవారీగా ఇంటింటికి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అందుకోసం ఈ రోజు నుండి సచివాలయంల వారీగా ప్రతి వీధుల్లోనూ ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నట్లు చెప్పారు. అందుకొరకు స్థానిక శాసనసభ్యురాలు గౌతు శిరీష ప్రతిరోజు వాటర్ సప్లై విషయమై వాకబు చేస్తున్నారని కమిషనర్ తెలియజేశారు.